పినరాయి విజయన్కు మోదీ గాడ్ ఫాదర్ అట. కేరళలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. అందుకే బంగారం చోరీ స్మగ్లింగ్ కేసుల్లో ఆయనకు మోదీ రక్షణగా ఉంటున్నాడు. 3/2 మెజారిటీతో యూడీఎఫ్ గెలవబోతోంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఆ రాష్ట్రంలో విజయాలన్నీ యూడీఎఫ్ ప్రభుత్వ హయాంలోని విజయన్ లేఖకు రేవంత్ ప్రత్యుత్తరమట. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు ప్రధాని మోదీ గాడ్ ఫాదర్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్ కేసుల నుంచి విజయన్కు ప్రధాని మోదీ రక్షిస్తున్నారని ఆరోపించారు. దేశం కోసం జీవితాలు, ఆస్తులు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని మాత్రం రకరకాల కేసులతో మోదీ వేధిస్తున్నారు. కేజ్రీవాల్ సహా అనేక మంది ప్రతిపక్ష నేతలపై ఈడీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన మోదీ సర్కార్ బంగారం చోరీ, స్మగ్లింగ్ కేసుల్లో విజయన్ జోలికి ఎందుకు రావట్లేదని ప్రశ్నించారట. సో ఇట్లా వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారన్న లైన్ని అక్కడ యూడీఎఫ్ ఒక నినాదం కింద తీసుకున్నది. అక్కడ రెండే పార్టీలు యూడీఎఫ్, ఎల్డీఎఫ్, ఇది కమ్యూనిస్టు కూటమి, అది కాంగ్రెస్ కూటమి. ఈ రెండు పార్టీల మధ్య రేవంత్ రెడ్డి అడిగి పోయిన తర్వాత ఈ చర్చ మరింత తీవ్రమైంది. మరి ఇప్పుడు బంగారం చోరీలు ఆ కేసుల్లో ఈ కేసుల్లో విజయాన్ని మోదీ రక్షిస్తే మరి మీ మీద ఉన్న కేసుల్లో మిమ్మల్ని ఎవరు రక్షిస్తున్నారు? ఓటుకు నోటు కేసు, ఈ కేసులన్నీ ఉన్నాయి కదా, మరి మిమ్మల్ని ఎవరు రక్షిస్తున్నారు? అంతా ఓపెనే కదా, అదంతా వీడియోలో వచ్చిందే, అంత ఓపెన్ సీక్రెటే కదా, దాన్ని ఏం దాచిపెట్టడానికి కూడా ఏం లేదు కదా. దానికి విజయన్ ఏమంటున్నంటే, చర్చకు దిగను నేను, హద్దులు దాటే భాష విమర్శ కాదు, రేవంత్ రెడ్డికి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ లేఖ. ఇప్పుడు ఆయన తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్, మీరు ఆడికి పోవడం వల్ల తెలంగాణ ఇజ్జత్ పోయింది. ఎందుకు? వెలుగుమట్లలో ఇండ్లు ఎట్లా గొలగొట్టిన, ఇది బుల్డోజర్ పాలన అన్నాడు. దానికి ఆన్సర్ చెప్పినావా అక్కడ ఉన్న ప్రజలకి? నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలే కదా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా, సిపిఐ సిపిఎం అయినా. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసే ఉంటారు. ఈ రెండు పార్టీలు కలిసే మిగతా ఎలక్షన్స్ని ఫేస్ చేస్తాయి. ఇప్పుడు ఓన్లీ కొట్లాట, ఈ విమర్శలు ఏంటంటే అప్పటికప్పుడు ఆ ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి విమర్శలు, ప్రతి విమర్శలు. అంటే ప్రజల ఓట్లు సంపాదించుకోవడానికి వేస్తున్న ఎత్తుగడలు తప్ప ఇందులో ఏముందండి అసలు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు తాను త్వరలోనే తగిన విధంగా జవాబిస్తా. మంగళవారం కన్నూరులో విజయన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇక నువ్వు దిగిపో విజయ అంటూ తనను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఒక పాపులర్ సినిమా డైలాగ్ను ప్రయోగించడంపై స్పందించారు. డాష్ మోనే రేవంతా, నీకు త్వరలోనే సమాధానం చెబుతా అని అన్నారట. తాను సాధారణంగా ఇలాంటి వాటికి స్పందించను, కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కనీస ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి భాష మాట్లాడుతున్నారో సరిచూసుకోవాలి అని హితవు పలికారు. అయితే డాష్ మోనే రేవంత అంటూ సీఎం విజయన్ చేసిన వ్యాఖ్యలను కేరళ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. విజయన్ మానసిక సమతుల్యత కోల్పోయారని ప్రతిపక్ష నేత విడి సతీశన్ అన్నారు. అదృష్టం కొద్దీ విజయన్ డాష్ మోనేతోనే ఆగిపోయారని, డాష్ బదులుగా ఏదైనా పదం ఉపయోగించి ఉంటే రాష్ట్రం మొత్తం ఇబ్బంది పడేదని వ్యాఖ్యానించారు. దాని మీనింగ్ ఏంటంటే, నీకు త్వరలోనే సమాధానం చెబుతా అనేది దాని అర్థం అట. ఏందో మరి. సో ఇట్లా తమిళనాడులో, కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. ఆయన ఆడ విజయన్ మీద చేసిన కమెంట్స్ తోటి అక్కడ చర్చకు దారితీసింది.